అందరికీ నమస్తే. భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి. సో దీన్ని చూసుకుంటే దేశం మొత్తము ఒక 4 నెలల కిందట జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన ఫోకస్ చేసింది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచిన లీడరు లేదా గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అదొక్క జనసేన ఒకటి. భారతదేశ రాజకీయాలకి కొత్త ఒరవడి ఎందుకు అని చెప్తున్నామంటే జరిగినటువంటి ఇన్సిడెంట్లు, పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నటువంటి అడుగులు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా నెల రోజుల్లో ఎన్ని రోజులు పనిచేస్తాడు, ఎన్ని రోజులు ప్రజల కోసం కేటాయించగలుగుతాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు 14 రోజులు, సుమారుగా 14 రోజులు, ఎందుకంటే 100% 14 రోజులు ఉంటారని కాదు, విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమస్యని బట్టి. సో సుమారుగా 14 రోజులు అంచనాగా, ఓ 14 రోజులు అయితే ప్రజలతోనే ఉంటాను, నేను ప్రజమే పనిచేస్తాను, నాకు ఇచ్చిన బాధ్యతని 100% నేను నిర్వర్తిస్తాను అని చెప్తూనే రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఒక మాట ఇదని చెప్పారు. ఏంటంటే అందరికీ హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మనం ప్రజల సేవ కోసమే ఉండాలి. సో ఒక రాజకీయ నాయకుడై ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం, పబ్లిక్గా ప్రజలకి క్షమాపణలు కోరడం, తీసుకొస్తున్న ప్రాజెక్టు కానీ జరుగుతున్న పనులు కానీ ఏ పార్టీ పెట్టి లేదా మనమే చేసామా లేదా మనం చేసిన దాని గురించే మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి అనే రీతిలో కాకుండా ఎవరు పెట్టినా, ఎవరు స్థాపించినా, ఎవరు దాన్ని అదనలోకి తీసుకొచ్చినా మంచిని మంచిగా చూస్తూ చెడుని చెడు విధంగానే చెప్తా ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అంటే అతను ఒక్కడే, పవన్ కళ్యాణ్ గారు. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ సాయి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే ఒక కొత్త ఒరవడి అనేది క్రియేట్ అవుతుంది. రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ప్రతిపక్షం, అధికార పక్షం, ఇలా 2 పక్షాలుగా ఉన్న వాళ్ళు ఎంతసేపు అధికార పక్షం చేస్తున్నది తప్పని చెప్తూనే ప్రతిపక్షం ఉంటుంది. జరిగిన ప్రభుత్వం ఏదైతే అయిపోయిన ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా ప్రశంసించాలి, పొగడాలి అని అంటే అలాంటి ఘటన ఒక పవన్ కళ్యాణ్ గారికి సొంతమైంది. సో ఈ విషయాన్ని కానీ మొన్న జరిగిన తిరుపతిలో జరిగిన సంఘటన విషయంలో కానీ ఎలా చూడొచ్చు, అసలు పవన్ కళ్యాణ్ గారి మూవ్ ఎలా ఉండబోతుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఒక విషయం ఉందండి. ప్రతిపక్షం, పాలకపక్షం, అధికార పక్షం. సో రెండు కాకుండా ఇంకో పక్షం ఉంటుంది. ఓకే, ప్రజల పక్షం. ఒక రాజకీయ పార్టీ ప్రజల పక్షం నుండి ప్రజలకు ఏం కావాలి దాని మీద బేస్ చేసుకుని వచ్చిన పార్టీయే జనసేన పార్టీ అని నేను నమ్ముతాను. ఒక ప్రజలకు ఏం కావాలని తెలిసిన వాడే నాయకుడు అవుతాడు, అంతే. సో అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకు మేలు చేయడానికే కదా ఉన్నది, అంతే కదా. 100% ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ ప్రజలకు ఏం కావాలో చూసుకోవడమే అధికార రాజకీయ పార్టీల యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా చేయాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఇందుకు డిఫరెంట్ గా ఉన్నారా అనే ఒక డౌట్ అనేది అయితే వస్తుంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలాగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా కాకుండా తను ఒకే స్టాండ్ తో నిలబడుతున్నాడు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు. సో ఏదైతే ప్రశ్నించే గొంతుకునైతే ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అనే దాన్ని సార్థకం చేస్తున్నారు. ఆయన ఏదైతే ముఖ్యమైన భావజాలంతో సిద్ధాంతాలు చెప్పారో సో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఓకే, ఎందుకంటే మీరు ఆయన జర్నీని చెప్పాలంటే మనం చిన్నగా చెప్పలేం, అది ఒక బుక్ రాయొచ్చు మనం. సో బుక్ రాసిన కూడా సరిపోదు. ఓకే, ఆయన జర్నీ చాలా చిన్నప్పటి నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తన గెలుపుల కన్నా ఓటములు ఎక్కువ ఉన్నాయి తనకి. ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ అతను ఎదిగిన తీరు చూస్తే నిజంగా అందరికీ ఇది కదా మనకు కావాల్సింది. ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ని చూపించాలంటే మనం ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమైన వ్యక్తిగా చూపించవచ్చు. ఆయన జర్నీ కనుక మనం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే, సినిమా మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ కొన్ని సినిమాలు మంచి హిట్ సాధించారు, తర్వాత కంటిన్యూగా 10 సంవత్సరాలు ఎటువంటి హిట్ లేదు, అన్ని యావరేజ్లు, ఫ్లాపులు, చాలా ఇబ్బందులు, హిట్లు చూడలేదు. అయినా కూడా ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కడ కూడా కొంచెం కూడా కదలలేదు, ఇంకా పెరిగింది. మామూలుగా హీరోలకి ఏంటంటే ఒక 2 ఫ్లాపులు పడంగానే కథం, ఫ్యాన్స్ డైవర్ట్ అవుతారు, కొత్త హీరోలు ఎత్తుకుంటూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు పడినా కూడా ఇమేజ్ ని పెంచుకుంటూ రాగలిగాడు. అది ఆయనలో ఉన్న ఒక మంచి ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు అయ్యారు.
ముఖ్యంగా ఒక సినిమా హీరో సినిమా చూసి అభిమానులు అయ్యే వాళ్ళకంటే తన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంట్లో అందరూ కూడా మెగా అభిమానులే. ఓకే. చిరంజీవి గారి డాన్సులకు కానివ్వండి, ఆయన డైలాగులు కానీ అవన్నీ కూడా చాలా అందరికి ఇష్టం. అవును. నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఓకే. సో మా ఫ్యామిలీలో ఏంటంటే అరే అందరూ చిరంజీవి గారి అభిమానులు కదా, ఈడు ఒక్కడేంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కదా, మొత్తం అంతా ఒకటే కుటుంబం అయినప్పటికీ ఆయన వ్యక్తిత్వం నన్ను బాగా అట్రాక్ట్ చేయగలిగారు. ఓకే. సో ఆయన ఇది వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరండి. ఇప్పుడు జనరేషన్ పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్ లోకి వచ్చినాక వేరు. అప్పట్లో ఆయన సినిమా ఫంక్షన్ కూడా ఆయన వచ్చేవాడు కాదు. ఆయన కనిపిస్తే చాలు చాలా షైగా ఫీల్ అవుతున్నా, చాలా షైగా ఇబ్బందిగా నలుగురిలో ఉండేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, మైక్ పట్టుకుంటే జనాలు మాట్లాడించేవాళ్ళు కాదు, అరుపులు కేకలతో చాలా ఇబ్బంది పడేవాడు మైక్ తో మాట్లాడాలంటే కూడా, స్టేజ్ మీద మాట్లాడాలి. అలాంటి వ్యక్తి నిజంగా నా క్యారెక్టర్ కూడా ఇంచుమించుకు అదే ఉంది. చిన్నప్పుడు నేను అసలు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, మా అమ్మ కొంగుచాటు వెనకాలే దాక్కునేవాడిని. సో అందరూ కూడా అనేవాళ్ళు అరే అందరూ మనం చిరంజీవి గారి స్టెప్పులు అంత యాక్టివ్ ఒక మూడ్ లో ఉండేవాళ్ళు, వైబ్రెంట్ మూడ్ లో ఉండేవాళ్ళు. నేను మాత్రం సైలెంట్ గా ఏంది అంటే ఆయన ఇంపాక్ట్ నాకు చాలా పడింది నా జీవితం మీద కూడా. ఓకే. సో ఆయన నేను చూస్తూ పెరిగాను, ఆయన అభిరుచులు కానివ్వండి అవన్నీ. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చి గొంతు ఎత్తాడో అప్పటి నుంచి నా గొంతు ఆటోమేటిక్ గా లేచింది. ఓకే. సో అంత ప్రభావం నా మీద పవన్ కళ్యాణ్ గారి ప్రభావం నా మీద పడింది నా జీవితంలో. అంటే ఒకసారి చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే గెలిచి ఓడిన వాడిని పెద్దగా ఎవరు లెక్క చేయరండి, కానీ ఓటముల నుంచి ఎవరైతే గెలిచి ఎదుగుతారో వాళ్ళని చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. సో తన ప్రతి ఓటమిని ఒక పిల్లర్ గా మలుచుకున్నారు, ఒక మెట్టుగా మలుచుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక నాయకుడికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన ఒక్కడే ఎదగడం కాదు, తన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని కూడా హైట్కి తీసుకెళ్ళాలి. సో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో అందుకే ఆయనకి మీరు చెప్పినట్టుగా 100% స్ట్రైక్ రేట్ భారతదేశంలో మనం ఎప్పటి వరకు ఏం లేదు. అసలు నుంచున్న ప్రతి చోట అసెంబ్లీలు కానివ్వండి, పార్లమెంట్ అసలు ఏంటండి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్. అంతే 100% స్ట్రైక్ రేట్ అనేది మనం విన్నది, మనం చూసింది కల్లారా. అలాంటి వ్యక్తి విజయాన్ని నిజంగా మనం ఆస్వాదించామంటే నిజంగా మనకి చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి రాజకీయ ప్రస్థానంలో వచ్చిన తర్వాత రాజకీయ ప్రస్థానం ఎలా ఉందంటారు? ఫస్ట్ తడబడ్డాడు, ఈయనకి రాజకీయాలు రావు, చేయడం రాదు, ఒక ఎవరిని ఎలా పెట్టుకోవాలో తెలీదు, ఒక కోటరీ ఉంది, ఆయన దగ్గరికి ఎవరు రానివ్వరు, ఇవన్నీ కూడా విన్నాం. ఇవన్నీ ఎప్పుడు విన్నామండి మనం? ఆయన ఓటమిలో ఉన్నప్పుడు. అంతే. ఆయన ఓటమిలో ఉన్నప్పుడు సపోర్ట్ గా నిలబడాల్సిన పిల్లర్స్ ఏదైతే కొంతమంది ఉంటారో వాళ్ళు సపోర్ట్ గా ఉండి ఆయన్ని హైట్కి తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. అలా కాకుండా ఇంకా ఇబ్బంది పెట్టే రకరకాల కారణాలు జరిగినాయి, అక్కడ కోణాలు కూడా ఉన్నాయి. సో కోవట్ అని సంథింగ్ ఏవో జరిగింది. ఒక్కసారి వచ్చిన తర్వాత ఎన్ని పటాపంచులు అయిపోయినాయి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అనండి, ఈయన కాన్వా వెళ్తా ఉంటది, ఒక మనిషి ఎవరో ఒక సమస్యతో ఉంటాడు, ఒక పేపర్ పట్టుకుని ఇలా నిలబడతాడండి రోడ్డు మీద, ప్లే కార్డ్ పట్టుకుని ఆయన నిలబడతాడు, కాన్వాయ్ అయిపోతుంది. కాన్వాయ్ ఆపేసి ఈయన వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకుని సమస్యని పరిష్కరించే విధంగా అధికారులకి సూచించి మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా అనే అప్డేట్లు కూడా తెలుసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అంతే. అంత ప్రజలకి ఏం కావాలి, ప్రజల్ని మనం ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తూనే వాళ్ళని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అతను రాజకీయాల్లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఏదైతే ఆపోజిషన్ లేదా అప్పుడున్న అధికార పార్టీ గొంతు ఓడిపోయాడు, ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు, అసెంబ్లీ గేట్ దగ్గర కూడా అసలు అసెంబ్లీ గేట్ ఎందుకంటే పొలిటీషియన్లు అందరూ సినిమా స్టార్లుగా మారిపోయారు. అప్పుడు సినిమాలో ఉన్న డైలాగులు చెప్తూ అసెంబ్లీ గేట్ ను కూడా రివ్యూలు కూడా చెప్పారు చాలా. సో అలాంటి దగ్గర నుంచి ఈ రోజు ఆ అన్న నోళ్ళని మూతపోయాయి ఒకటేసారి. ఎవరైతే అసెంబ్లీ గేట్ ను కూడా తాకలేమన్నారో వాళ్ళు గెలుపు అనేది దరిదాపులు కూడా లేరు, కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి ఉండిపోయిన పరిస్థితికి వచ్చింది. సో అంటే దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? అంటే ప్రజలు దీన్ని విస్మరించారా లేకపోతే అసలు ఏంటి? అంటే ప్రజల్ని ఇక్కడ మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ప్రతిదీ కూడా గమనిస్తారు, మనకి పథకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ వస్తుందా, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్లస్ అలాగే ప్రజలు మంచిని కోరుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. మీరు రాజకీయాలు చేసుకోండి, తప్పులేదు,
కానీ వ్యక్తిగత దోషంలు, అవును. పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తన పెళ్లిళ్ళ మీద, తన పిల్లల మీద ఇంత టార్గెట్ చేసేసరికి ప్రజల్లో కూడా గత ప్రభుత్వం మీద ఒక వేరే కోణం ఏర్పడిందని నేను నమ్ముతాను. ఉమ్, మీరు మంచి చేశారా లేదనేది సెకండరీ, కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, పిల్లల సభల్లో మీరు ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేస్తారు. ఉమ్. సో ఇవన్నీ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అనే చెప్పుకోవాలి, సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఒక ఒక కారణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన కోపం వచ్చేసి, అవును, ఒక వ్యక్తి ఓడిపోయాడు, ఓకే ఎవరైనా ఓడిపోయింటారు, మహానుభావులు ఓడిపోయారు. అంతే. సో ఓడిపోయినంత మాత్రాన తనలో పొటెన్షియాలిటీ లేదనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ప్రతి మనిషిలో ఒక ఫైర్ ఉంటుంది, అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి బయటకు వస్తుంది. ఆ ఫైర్ మొన్న ఎలక్షన్ లో మనం చూసాం.